హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో రోజు రోజుకు ఎంతో ఉత్కంఠ రేపే విధంగా ఒక్కొక్క సన్నివేశం చోటు చేసుకుంటుంది. అయితే ఇప్పుడు గేమ్స్ అయిపోయాయి, అదేవిధంగా వాదోపవాదాలు అయిపోయాయి. ఈరోజు ఎపిసోడ్లో ఎమోషనల్ టచ్ అంటే ఇంటి వద్ద నుంచి ప్రతి ఒక్క కంటెస్టెంట్కు ఒక్కొక్క గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ని వారికి దక్కాలి అంటే ఖచ్చితంగా దానికోసం మరొక పోరాటం చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో మరొకసారి కొత్తగా ఒక ట్రెండ్ తీసుకుని వచ్చారు. ఆ గిఫ్ట్ వారు తీసుకోవాలంటే మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఓట్లు వేయాలి. అయితే ముఖ్యంగా ఈ ఎపిసోడ్ సంబంధించి, ఈ గిఫ్ట్స్ సంబంధించిన ఎపిసోడ్ సంబంధించి ముఖ్యంగా అభయ్కి ఇంటి దగ్గర నుంచి ఒక వాచ్ వచ్చింది. అయితే పూర్తిగా కూడా ఇది ఒక ఎమోషనల్ సంబంధించిన ఎపిసోడ్. దీన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అభయ్కి వచ్చిన గిఫ్ట్ వాచ్, అది అభయ్ వాళ్ళ ఫాదర్కి అభయ్ తన ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చిన డబ్బులతోటి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం అభయ్ వాళ్ళ ఫాదర్ లేరు, ఆయన చనిపోయారు. అయితే అభయ్ ఎంతో ప్రేమగా తన ఫస్ట్ రెమ్యునరేషన్తో కొని ఇచ్చిన వాచ్ తన తండ్రి చివరి వరకు వాడారని, ఇప్పుడు ఆ వాచ్ తన వద్దకు వస్తే తనకి అదృష్టం కలిసి వస్తుంది, అదేవిధంగా ఎమోషనల్గా ఒక స్ట్రాంగ్నెస్ ఉంటుందని అతను ఫీల్ అవుతూ చాలా వరకు ఏడుస్తూ కూడా తన బాండింగ్ ఏదైతే వాళ్ళ ఫాదర్కి తనకున్న బాండింగ్ని, అదేవిధంగా ఆ వాచ్కి తనకున్న బాండింగ్ని, ఆ వాచ్ని చూడగానే భావోద్వేగానికి గురయ్యాడు. అయితే మరోవైపు నిఖిల్ కూడా ఇంటి నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. అది తన తండ్రి షర్ట్. అయితే సాధారణంగా ఎవరైతే అబ్బాయిలు ఉంటారో అబ్బాయిలకి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి అంత బాండింగ్ అయితే ఉండదు. అంటే అతను ఏదైతే నిఖిల్ చెప్పిన మాట, అబ్బాయిలకి తండ్రి దగ్గర నుంచి అంత బాండింగ్ ఉండదు. తన తండ్రిని హక్ చేసుకోవడానికి కూడా ఎప్పుడు ప్రయత్నించరు. అది చాలా రేర్ కండిషన్లో జరుగుతుంది. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ షర్ట్ని నేను తీసుకున్నట్లయితే నాకు హక్ చేసుకున్నట్లుగా అనిపిస్తుంది అని కూడా తన మాటలో తను చెప్పాడు. అయితే పూర్తిగా కూడా ఆ గిఫ్ట్ ఎవరికి చెందాలి, ఎవరికి రావాలనేది మాత్రం పూర్తిగా అక్కడ ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఓట్లు ఎవరికి వేశారు అనేది సస్పెన్స్. ఆ సస్పెన్స్ని ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్లో రివీల్ చేద్దాం. అయితే పూర్తిగా ఈ ఎపిసోడ్లో జరిగింది ఆ రెండు గిఫ్ట్స్, ఒకటి వాచ్, ఒకటేమో షర్ట్ నిఖిల్కి వచ్చింది, అభయ్కి వాచ్ వచ్చింది. అయితే పూర్తిగా కంటెస్టెంట్స్ అందరూ ఒక డిస్కస్ చేసుకుని ఒక ఓట్లను పరంపరను మొదలుపెట్టారు. అయితే పూర్తిగా కూడా ఓట్లు పాజిటివ్గా అభయ్కి వచ్చాయి. ఎందుకంటే అభయ్ తండ్రి ప్రస్తుతం లేరు, మరణించి ఉన్నారు. తనకి ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ వాచ్ కానీ అభయ్ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా అతనికి కొంత పాజిటివ్ వైబ్స్ వస్తాయని, అయితే పూర్తిగా కూడా ఆ ఓట్స్ రావాలని నిఖిల్ కూడా ఒప్పించే ప్రయత్నం కంటెస్టెంట్లు చేసి పూర్తిగా అభయ్కి ఓట్లు వేయడం జరిగింది. అభయ్కి ఆ వాచ్ దక్కింది. అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ బాండింగ్ ఒకసారి తన తండ్రితో ఉన్న జ్ఞాపకాలను పూర్తిగా అతను నెమరు వేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే ఈ ఓట్స్ ఏదైతే ప్రక్రియ ఉంటుందో, ఈ ఓట్ల ప్రక్రియ అయిపోయిన తర్వాత అభయ్ ఆ వాచ్ తీసుకున్న తర్వాత నిఖిల్ బిగ్ బాస్ని కోరడం జరిగింది. ఒక్కసారి ఆ షర్ట్ని నేను హక్ చేసుకుంటాను, ఒకసారి టచ్ చేస్తానని రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా బిగ్ బాస్ అదేమీ జరగదు, అది ఇవ్వడం జరగదు అంటూ కూడా తేల్చి చెప్పేశారు. దాంతో చాలా భావోద్వేగానికి గురైన నిఖిల్ అలా కన్నీటి పర్యంతంతో వెనుదిరిగాడు. అయితే పూర్తిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్స్ వచ్చాయి, మిగిలిన వారి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అయితే వారు ఆ గిఫ్ట్స్ సంబంధించిన స్టోరీని కూడా చెప్పడం జరిగింది. అయితే 2 టాయ్స్, ఇందులో ముఖ్యంగా 2 టాయ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఒకటి సీతాది, ఇంకొకటి నైనికాకి ఒక టాయ్ వచ్చింది, ఒక బొమ్మ వచ్చింది. అదేవిధంగా సీతకు కూడా బొమ్మ వచ్చింది. ఆ బొమ్మ వెనకాల చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ ఏంటనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్, ఫాలో ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్.